హాయ్ అండి. నిన్న డబుల్ మ్యాచ్‌లు జరిగాయి గదా! డీసీకి అలానే పంజాబ్ గావచ్చు, లేకుంటే డీసీకి, జీటీకి గావచ్చు, లేకుంటే పంజాబ్‌కి అలానే ఆర్ఆర్ ఏదైతే రాజస్థాన్ రాయల్స్ ఉందో దానికి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఒక టీమేమో 10 పరుగుల తేడాతో గెలిస్తే, ఒక టీమొచ్చేసి 10 వికెట్ల తేడాతో గెలిసింది. గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే ఒక్క వికెట్ గూడా పడిపోకుండా ఆహ్, టార్గెట్ చాలా హ్యూజ్ టార్గెట్ ఉంది. 200 పైన ప్లస్ టార్గెట్ ఉంది. అలాంటి టార్గెట్‌ని వాళ్ళైతే చాలా సునాయాసంగా అయితే చేజ్ చేశారండి. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ స్పెషల్‌గా సాయి సుదర్శన్ అయితే 100 కూడా చేయడం చూసాం. అతనైతే ప్రస్తుతం ఆరెంజ్ కప్ హోల్డర్‌గా అయితే కనిపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే శుభ్‌మన్ గిల్ కూడా 7 సిక్స్‌లతోటి లాస్ట్‌లో ఏదైతే ఆ పంచ్ ఉంటదో ఆ పంచ్ ఇచ్చాడండి. ఎక్సలెంట్ సిక్స్‌లు కొట్టాడు. మామూలుగా మనం చూస్తాం కదా! మన ఏ ఏ బ్యాటర్ అయినా రకరకాల షాట్లుంటాయి. ఇన్నోవేటివ్ షాట్లు రకరకాలుగా ఆడుతా ఉంటారు. స్కూప్ అని, రివర్స్ స్వీప్ అని రకరకాలుగా ఆడుతుంటారు. కానీ శుభ్‌మన్ గిల్ తనదైన శైలిలో ఒక మంచి నాకైతే ఆడడం చూసాం. సాయి సుదర్శన్ కూడా వీళ్ళు ఇద్దరు కూడా కలిసి టెస్ట్ టీమ్‌లో అయితే ఉంటారు. మన ఏదైతే ఇంగ్లాండ్‌తో ఆడబోతున్నామో ఆ టెస్ట్ టీమ్‌లో అయితే ఇద్దరు ఉంటారని అయితే కనిపిస్తుంది. ఒక పక్కన శుభ్‌మన్ గిల్ కెప్టెన్ కూడా కాబోతున్నాడు. బ్యాడ్ లక్ అటుపక్క డీసీ టీమ్ నుంచి రాహుల్ అయితే సెంచరీ చేసినప్పటికీ వాళ్ళ టీమ్ అయితే ఓడిపోయింది. కాకపోతే ఆ డీసీ ఓడిపోవడంతోనే ఒక రకంగా చెప్పాలంటే ప్లే ఆఫ్ రేస్ అనేది టాప్‌లో ఉన్న అన్ని టీమ్‌లకి కనిపించేసింది. డీసీ గావచ్చు, ఆర్‌సీబీ గావచ్చు, మీకు డీసీ కాదు జీటీ. జీటీ గుజరాత్ టైటాన్స్ టాప్‌లో అయితే ఉంది. ఆ తర్వాత ఆర్‌సీబీ కావచ్చు. వీళ్ళకైతే కన్ఫర్మ్ అయిపోయింది. పంజాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి క్యూఎన్ఏ మార్క్ అయితే వచ్చేసింది. ప్లే ఆఫ్‌కి అయితే. కాకపోతే ఇంక టాప్‌లో ఎవరు ఉంటారనేది మిగతా మ్యాచ్‌లు డిసైడ్ చేస్తుంది. మీరు చూసుకుంటే ఇంకా ఇంకో మ్యాచ్ పంజాబ్ అలానే ఆర్ఆర్ జరిగిన మ్యాచ్‌లయితే వాళ్ళు కూడా నెహెల్ వదేర్ కావచ్చు, లేకుంటే శశాంక్ సింగ్ వాళ్ళిద్దరు ఆడిన ఇన్నింగ్స్ తోటైతే మంచి టార్గెటే ఇవ్వగలిగారు. 219 టార్గెట్‌నైతే వాళ్ళైతే చేజ్ చేయలేకపోయారు. 209 దగ్గరకు వచ్చారోళ్ళు. కానీ అక్కడికే ఆగిపోవడం చూసాం ఆర్ఆర్ టీమ్ అయితే. వాళ్ళ టీమ్‌లో కూడా జైస్వాల్ కొంచెం పర్లేదనిపించాడు. మిగతా వాళ్ళు పెద్దగా ఆశించిన స్థాయి అయితే రాలేదు. అతను ఏదైతే హ్మ్, పిల్లాడున్నాడు కదా! అతను కూడా మళ్ళీ ఒక 4 సిక్స్‌లతోటి మంచి ఇన్నింగ్స్ అయితే ఆకట్టుకుంటా ఉన్నాడు. ఓవరాల్‌గా సంజు శాంసన్ మ్యాచ్‌లో వచ్చినప్పటికీ ధ్రువ్ జురేల్ ఒక్కడే కొంచెం ఆడే ప్రయత్నం చేశారు గానీ, మిగతా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్కోర్ అయితే రాలేదు. దాని కారణంగానే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. ఓవరాల్‌గా అయితే అందరూ ఎలిమినేట్‌కి అయితే దగ్గరకొచ్చేసారు. ఇంకా ఒకసారి టేబుల్ చూసుకుంటే మీకు జీటీ టాప్‌లో ఉంది. క్వాలిఫై అయిపోయింది. అలానే మీకు ఆర్‌సీబీ క్వాలిఫై అయిపోయింది. అలానే మీకు పంజాబ్ క్వాలిఫై అయిపోయింది. ఇంకా 2 టీమ్‌లు ఉన్నాయండి క్వాలిఫై కావడానికి. మీకు ఎల్ఎస్‌జికి ఛాన్స్ ఉంది. ఒక పక్కన ఎంఐకి ఛాన్స్ ఉంది. అలానే డీసీకి ఛాన్స్ ఉంది. 3 టీమ్‌లకైతే ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్‌కైతే. కాపోతే ఇక్కడ ఎవరైతే డీసీ గాని, లేకుంటే ఎంఐ గాని 2 మ్యాచ్‌లయితే ఉన్నాయి. ఈ 2 మ్యాచ్‌ల్లో వాళ్ళిద్దరికి ఒక మ్యాచ్ ఉంది. డీసీకి, ఎంఐకి ఇదే ట్విస్ట్ అనమాట. వాళ్ళిద్దరు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఆ 2 మ్యాచ్‌లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారు. అదైతే క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఒకవేళ ఈళ్ళిద్దరు 2 మ్యాచ్‌లు ఓడిపోతే కిందున్న ఎల్ఐసీకి అయితే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న 2 మ్యాచ్‌లు గెలిచి అయితే పైకి రావాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. టేబుల్‌లో అయితే ఈ 3 టీములకైతే అవకాశం ఉంది. మరి ఈ 3 టీములు ఎవరు ముందుకెళ్తారంటే చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ జరిగిన ఒక 9 మ్యాచ్‌ల్లో డీసీకి కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయారు. 4 మ్యాచ్‌లేమో ఓడిపోయారనుకుంటాను. కొన్ని మ్యాచ్‌లేమో అబాండ్ అయినాయి. ఒక మ్యాచ్ ఏమో టై అయింది. కొన్ని మ్యాచ్‌లు కలిసి 3 మ్యాచ్‌లు అనుకుంటా. 3 మ్యాచ్‌లకి ఒక్కొక్క పాయింట్ అయితే వాళ్ళకైతే రావడం చూసాం మనమైతే. దానికన్నా కొంచెం అయితే వాళ్ళైతే నష్టపోయారు ఢిల్లీ టీమ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో వరుసగా 4 మ్యాచ్‌లు గెలిసారు వాళ్ళు. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఇంక విజయాలే లేవు. ఒక్కటే ఉంది. 9 మ్యాచ్‌లకి గాను ఒక్క మ్యాచే గెలిచారనుకుంటాను. ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, టీసీ అనేది చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌కెళ్ళిపోయింది. ఒకానొక టైంలో డీసీ ఖచ్చితంగా టాప్‌లో ఉంటుంది అనుకున్నాం. కానీ టైమ్ బ్యాడ్ లక్ లా లా వరుసగా పరాజయాలు, వరుసగా మ్యాచ్‌లు రద్దు కావడంతోటైతే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది కలిగింది. ఇంక చూసుకుంటే మీరు ఆహ్ ఎంఐకి ఛాన్స్ ఎలా ఉందంటే వాళ్ళు కొట్టేస్తారనిపిస్తుంది నాకు తెలిసి. వాళ్ళు 2 మ్యాచ్‌లున్నాయి. 2 మ్యాచ్‌లు గెలిచారంటే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. డీసీ తోటి మ్యాచ్ గెలిచారంటే మిగతా మ్యాచ్ గెలిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి 16 పాయింట్లొచ్చేస్తాయి. అయితే వాళ్ళైతే ఎళ్ళిపోతారు. వాళ్ళు జరిగే మ్యాచ్ ఎంఐకి, డీసీకి జరిగే మ్యాచ్ డిసైడర్ అనమాట. అక్కడ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే క్వాలిఫై కారు. వాళ్ళైతే డిస్‌క్వాలిఫై అవుతారు. ఎవరైతే గెలుస్తారో ఎంఐ, డీసీ మ్యాచ్‌లో వాళ్ళైతే టేబుల్‌లో క్యూ మార్క్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మ్యాచ్‌లన్నీ గూడా. నిన్నైతే 3 మన దాదాపు 2 సెంచరీలు చూసాం. ఒక సెంచరీ మిస్ అయింది సుమన్ గిల్‌కి బ్యాడ్ లక్. ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే గాని మ్యాచ్ గెలిచారు కాబట్టి ఇంకా ఏం చేయలేము. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ ఉండేదేమో ఛాన్సు. చూద్దాం. మంచి మ్యాచ్ అయితే చూసాం. ఎందుకంటే ఒక పక్కన కేఎల్ రాహుల్ టెస్ట్ టీమ్‌లో ఉంటాడు. శుభ్‌మన్ గిల్ టెస్ట్ టీమ్‌లో ఉంటాడు. సాయి సుదర్శన్ టెస్ట్ టీమ్‌లో ఉంటాడు. ఈ ముగ్గురు ఒక సెంచరీలు ఇద్దరు సెంచరీలు చేయడం, ఒక దగ్గరగా రావడం 93 పరుగులతోటి శుభ్‌మన్ గిల్ ఎక్స్ట్రార్డినరీ మంచి ఇంగ్లాండ్ టూర్ ముందు మంచి ఫామ్‌లో కనిపిస్తా ఉన్నారు ఈ ముగ్గురు గూడా.